లైఫ్‌లో అప్పుడప్పుడు మనం ఒక చీకటి గదిలో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. ఎంత కష్టపడినా అప్పులు తీరవు. ఇంట్లో రోజు గొడవలు. చేసే పనిలో ఎప్పుడు నష్టాలే. మనశ్శాంతి అస్సలుండదు. దేవుడా! నాకెందుకిన్ని కష్టాలు? నేను ఎవ్వరికీ ఏ ద్రోహం చేయలేదే! అయినా నాకే ఎందుకీ కర్మ అని మీరెప్పుడైనా ఏడ్చారా? ఎంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా మీ రాత మారట్లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఒక పచ్చి నిజం మీకోసమే. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యను ఒక చిన్న మూగజీవి ఎలా తీర్చగలదో సైకాలజీ మరియు కర్మ సిద్ధాంతం ప్రకారం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఏదో మాయలు మంత్రాలు కాదు. ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయగల ఒక ప్రాక్టికల్ లైఫ్ లెసన్. ఇది విన్న తర్వాత ఈ క్షణం నుంచే మీ ఆలోచన విధానం మారిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి రియల్ లైఫ్ లెసన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మరి ఆ రియల్ ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం పదండి. ఒక ఊర్లో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఒకప్పుడు అంతా బాగుండేది. కానీ సడన్ గా వాళ్ళ జీవితం తలకిందులైంది. వ్యాపారంలో ఘోరమైన నష్టం, లక్షల్లో అప్పులు. ఆ టెన్షన్ కి భర్తకు అనారోగ్యం, ఇంట్లో ప్రశాంతత లేక భార్యాభర్తల మధ్య రోజు భయంకరమైన గొడవలు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే చిరాకు పడే స్థాయికి వెళ్లిపోయారు. అప్పుల వాళ్ళ బాధ భరించలేక ఇక బ్రతకడం వేస్ట్ అని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అదే సమయంలో ఆ ఊరి చివర ఒక కొండ మీద ఒక గొప్ప గురువు గారు ఉన్నారని తెలిసి చనిపోయే ముందు ఒక్కసారి ఆయన్ని కలిసి మన ప్రాబ్లమ్స్ చెప్దాం అనుకుని వెళ్లారు. ఆ గురువు గారి ముందు కూర్చొని వాళ్ళు పడుతున్న నరకం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వామి, మాకు ఏదైనా పరిష్కారం చూపించండి, ఏదైనా మంత్రం చెప్పండి, లేదా ఏదైనా యాగం చేయమంటారా, మేము కష్టాల నుంచి బయటపడాలి అని వేడుకున్నారు. ఆ గురువు గారు అంతా విని ఒక చిరునవ్వు నవ్వి, మీరు రేపటి నుంచి రోజు ఉదయాన్నే మీ వీధిలో ఉన్న కుక్కలకు కడుపు నిండా అన్నం పెట్టండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ దంపతులకు విపరీతమైన కోపం వచ్చింది. మేము తినడానికే తిండి లేక ఏడుస్తుంటే వీధి కుక్కలకు అన్నం పెట్టమంటాడు ఏంటి, వీడెవడో పిచ్చి సన్యాసిలాగా ఉన్నాడు అనుకుంటూ తిట్టుకుంటూ ఇంటికి వచ్చేశారు. కానీ వేరే దారి లేక, ప్రాణం తీసుకోవడం ఇష్టం లేక ఆ గురువు గారు చెప్పినట్టే రోజు తమ ఇంట్లో వండిన అన్నంలో మొదటి ముద్ద తీసుకెళ్లి వీధిలో ఉన్న కుక్కలకి పెట్టడం మొదలు పెట్టారు. మొదటి వారం వాళ్ళకి ఏ మార్పు కనిపించలేదు. కానీ నెమ్మదిగా ఒక అద్భుతం జరగడం మొదలయ్యింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పచ్చి నిజం, ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడు తన కష్టాల గురించే ఆలోచిస్తున్నప్పుడు అతని బ్రెయిన్ లో నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దానివల్ల అన్ని నెగిటివ్ పనులే చేస్తాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక మూగజీవికి అన్నం పెట్టడం మొదలు పెట్టారో, ఆ కుక్క తోక ఊపుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమగా వాళ్ళ కాళ్ళు నాకుతున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయింది. ఆ గురువు గారు వాళ్ళకి మంత్రాలు ఎందుకు చెప్పలేదో తెలుసా? దేవుడికి కోరికలు ఉంటాయి. గుడికి వెళ్తే మనం ఏదో ఒకటి కోరుకుంటాం, అది స్వార్థం. కానీ ఒక వీధి కుక్కకు ఏ స్వార్థం ఉండదు, దానికి ఆకలి మాత్రమే తెలుసు. మీరు ఒక కుక్కకు లేదా మూగజీవికి అన్నం పెట్టినప్పుడు సైంటిఫిక్ గా, స్పిరిచువల్ గా జరిగే అద్భుతాలు ఇవే. నిస్వార్థం. మనకు సహాయం చేసే వాళ్ళకి మనం తిరిగి సహాయం చేస్తాం, అది వ్యాపారం. కానీ రేపు మీకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేని ఒక మూగజీవి ఆకలిని మీరు తీర్చినప్పుడు మీలో ఉన్న ఈగో చచ్చిపోయి స్వచ్ఛమైన మానవత్వం బయటికి వస్తుంది. ఇక కృతజ్ఞత. ఒక కుక్కకు మీరు ఒక ముద్ద అన్నం పెడితే అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఆ మూగజీవి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత చూసినప్పుడు, నా లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక ప్రాణి ఆకలి తీర్చగలిగే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు అని మీలో మీకే తెలియకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక పాజిటివ్ వైబ్రేషన్స్. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక ఆకలితో ఉన్న ప్రాణికి కడుపు నింపినప్పుడు ఆ జీవి ఆత్మ సంతోషిస్తుంది. ఆ సంతోషం ఒక పాజిటివ్ వైబ్రేషన్ లా మారి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ దరిద్రాన్ని పోగొడుతుంది. ఆ దంపతులు రోజు ఆ కుక్కలకు అన్నం పెడుతూ ఉండగా వాళ్ళ దృష్టి నెమ్మదిగా వాళ్ళ అప్పుల మీద నుంచి, గొడవల మీద నుంచి పక్కకు మళ్ళింది. వాళ్ళ దృష్టి నెమ్మదిగా వాళ్ళ అప్పుల మీద నుంచి, గొడవల మీద నుంచి పక్కకు మళ్ళింది. పొద్దున్నే లేవగానే ఒక మంచి పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళ రోజంతా ఉత్సాహంగా ఉంచింది. ఇంట్లో గొడవలు తగ్గాయి. మైండ్ ప్రశాంతంగా మారేసరికి అప్పులు ఎలా తీర్చాలి, మళ్ళీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే కొత్త ఐడియాలు రావడం మొదలయ్యాయి. ఒక చిన్న పనితో మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టారు. ఇద్దరూ కలిసి కష్టపడ్డారు. చూస్తుండగానే 2-3 ఏళ్లలో అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ కోటీశ్వరులు అయ్యారు. అప్పుడు వాళ్ళకి ఆ గురువు గారు చెప్పిన మాట వెనక ఉన్న అర్థం తెలిసింది. సమస్యల నుంచి పారిపోవద్దు, మనకంటే కష్టాల్లో ఉన్న ఒక ప్రాణికి సహాయం చేయి, నీ కష్టాలు అవే తీరిపోతాయి అని.
ఫ్రెండ్స్, మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత అప్పుల్లో ఉన్నా సరే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే డస్ట్‌బిన్‌లో పారేయకండి. మీ ఇంటి ముందుకొచ్చే కుక్కకో, ఆవుకో, పక్షులకో పెట్టండి. అది కేవలం అన్నం కాదు, మీ కర్మలను కడిగేసుకునే ఒక అవకాశం. మనం ప్రకృతికి ఏది ఇస్తామో అది 1000 రెట్లు తిరిగి మనకిస్తుంది. మీరు ఒక ప్రాణి ఆకలి తీరిస్తే ఈ సృష్టి మీ ఆకలి తీరుస్తుంది. మీ కష్టాలను తీరుస్తుంది. ఇది ముమ్మాటికి పచ్చి నిజం. చూసారుగా ఫ్రెండ్స్, మంత్రాలు తాయెత్తులు ఎప్పుడు మనిషి రాతను మార్చలేవు. మనసున్న మనిషి చేసే ఒక చిన్న సాయం మాత్రమే అతని తలరాతను మారుస్తుంది. జంతువులకు భాష రాదు, కానీ ప్రేమను మనకంటే బాగా చూపిస్తాయి. వాటికి సహాయం చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ రియల్ లైఫ్ సైకాలజీ విన్నాక మీకేమనిపించింది? మీ జీవితంలో ఎప్పుడైనా వీధి కుక్కలకు లేదా జంతువులకు అన్నం పెట్టినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. నేను ప్రతి కామెంట్ని ఖచ్చితంగా చదువుతాను. ఈ వీడియోలోని నిజం మీ గుండెని తాకితే, మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతతని ఇస్తే వెంటనే ఒక లైక్ చేయండి. కష్టాల్లో ఉండి బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన లైఫ్ లెసన్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో పవర్ఫుల్ రియల్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ గ్రోయింగ్.